వీడియో కరీంనగర్ లో నడుస్తున్న నేర నెట్వర్క్ ను బయటపెడుతుంది. కేంద్రంగా సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్, మజ్లిస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్. ఈ సంస్థ ఆక్టోపస్ లాగా పనిచేస్తుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, మజ్లిస్ పార్టీలోకి చేరుకుంటుంది. భూమి లాక్కోవడం, ఆర్థిక మోసాలు, గుర్తింపు దొంగతనం, హవాలా కార్యకలాపాలు, బలహీన సమాజాల దోపిడీ చేస్తుంది. ఆజాద్ వజద్ వీడియోను రూపొందించారు. సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ 56 సంవత్సరాలు. మజ్లిస్ కరీంనగర్ బ్రాంచ్ దారుసలాం ద్వారా అవినీతి సామ్రాజ్యం నిర్మించారు. భూమి లాక్కోవడం, బెదిరింపులు, నకిలీ పత్రాలు, హవాలా కార్యకలాపాలు, అక్రమ డబ్బు బదిలీలు, బ్లూ ఫిల్మ్ వ్యవహారాలు. అనేక పార్టీల్లోకి చొరబడతాడు. 1000కి పైగా వీడియోలు సాక్ష్యాలు. మొదటి చేయి సయ్యద్ మొయిజుద్దీన్ క్వాద్రీ, 60 సంవత్సరాలు. హాఫిజ్ వృత్తి. మతపరమైన ప్రమాణాలను కవచంగా ఉపయోగిస్తాడు. ముస్లిం సమాజానికే హాని. కాంగ్రెస్, మజ్లిస్ సంబంధం. వ్యాపారం నడుపుతూ మత గుర్తింపు, బలహీన ఆస్తులను గుర్తిస్తాడు. వృద్ధులు, వితంతువులను లక్ష్యం. రెండవ చేయి సాజిద్ ఖాన్, 52 సంవత్సరాలు. బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ సంబంధాలు. హాఫిజ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా భారీ మోసం. తల్లిదండ్రుల విద్యపై ఆశలను దోపిడీ. ఎన్నికల్లో తప్పుడు వాగ్దానాలు. చట్టబద్ధ వ్యాపార ముసుగులో అక్రమ కార్యకలాపాలు. మూడవ చేయి రఫియా సుల్తానా, 49 సంవత్సరాలు. కేంద్ర తల సోదరి, మాజీ కార్పొరేటర్. కోవిడ్ సమయంలో కోట్ల రూపాయల బ్యాంక్ మోసం. ముస్లిం మహిళల గుర్తింపు దొంగతనం. కేసు ఇప్పటికీ క్రియాశీలం. సోషల్ మీడియాలో ప్రజా సేవ నటనలు. తెర వెనుక నేర కార్యకలాపాలు. నాలుగవ చేయి అసద్ బేగ్. 4 పార్టీలలో సంబంధాలు. ప్రత్యర్థుల నుండి దోపిడీకి చెత్త వీడియోలు. నేరస్తుడు, స్త్రీ ద్వేషి. తలుపు దోపిడీ. బలహీన లక్ష్యాలు గుర్తించడం. 5వ చేయి మొహమ్మద్ అజ్మల్ ఖాన్, 62 సంవత్సరాలు. ప్రాథమిక అమలుదారుడు. భూమి లాక్కోవడం నైపుణ్యం. బెదిరింపు, హింస, బలవంతపు ఆస్తి బదిలీలు. చర్చలు, వివాదాల్లో సంభావ్య హింస సందేశం. 6వ చేయి సయ్యద్ అన్వర్ హుస్సేన్, కేంద్ర తల బంధువు. కరాటే కోచ్. మార్షల్ ఆర్ట్స్ శిక్షణను నేర ప్రయోజనాలకు ఆయుధం. బెదిరింపులో ప్రభావవంతం. యువ విద్యార్థులను నెట్వర్క్ కు పరిచయం. 7వ చేయి మొహమ్మద్ ఖలీద్, 53 సంవత్సరాలు. మత వ్యక్తి నటన. గడ్డం, కుర్తా పైజామా, పేపర్ ముతవ్వా. సాధారణ ముస్లింలలో విశ్వసనీయత లేదు. నిధుల మళ్లింపు. దాతృత్వ విరాళాలు, మత సంస్థల నిధుల దోపిడీ. మనీ లాండరింగ్. 8వ చేయి మహమూద్ ఖాన్, 59 సంవత్సరాలు. మజ్లిస్ పార్టీ అనుబంధాల భూమి లాక్కోవడం అనుభవం. వృద్ధ స్థితి, అణచివేత పాత్ర. వ్యాపార ప్రభావి. 9వ చేయి రఫీ, 39 సంవత్సరాలు. స్వయం ప్రకటిత జర్నలిస్ట్. బ్లాక్ మెయిలర్, దోపిడీదారుడు. ప్రతికూల కవరేజ్, బెదిరింపులు. రాయకూర్తి గ్రామం నుండి రైతు భూమి లాక్కోవడం బయటపడింది. ప్రజా అవమానం, ప్రతిష్ట విధ్వంసం, బెదిరింపు. 10వ చేయి మీరాజ్. వితంతువులు, టీనేజర్ల దోపిడీ. దుహకం, బలహీనత ఆస్తి స్వాధీనానికి దోపిడీ. తప్పుడు వాగ్దానాలు. యువకుల శ్రమ, లైంగిక దోపిడీ సంభావ్యత. క్రమబద్ధ బలహీనత లక్ష్యం. ప్రతి సభ్యుడు ప్రత్యేక నైపుణ్యాలు. మత ముసుగులు, రాజకీయ చొరబాటు, అమలు, సమాచార తారుమారు, బలహీన జనాభా దోపిడీ. 4 పార్టీలలో ఏకకాల ఉనికి, రాజకీయ రక్షణ. మత వ్యక్తులు, మాజీ అధికారులు, జర్నలిస్టుల ద్వారా సమాజ విశ్వాస దోపిడీ. హవాలా, బ్యాంక్ మోసం, విద్యా సంస్థ మోసం, బ్లాక్ మెయిల్, దాతృత్వ నిధుల మళ్లింపు. ముస్లిం సమాజాన్ని నిర్దిష్టంగా లక్ష్యం, హాని. మత విశ్వాసం, సమాజ బంధాల దోపిడీ. వితంతువులు, టీనేజర్లు, వృద్ధులు, మహిళల క్రమబద్ధ లక్ష్యం. రాజకీయ పార్టీల చొరబాటు, ప్రజాస్వామ్య ప్రక్రియల అవినీతి. భూమి లాక్కోవడం, వ్యాపార మోసం, ఆర్థిక అభివృద్ధికి దెబ్బ. తప్పుడు మత వ్యక్తులు, నకిలీ జర్నలిస్టులు, అవినీతి అధికారులు, సామాజిక విశ్వాస క్షీణత. ఈ నెట్వర్క్ అనేక పార్టీల్లోకి చొరబడింది. మత విశ్వాసం, వ్యాపార కార్యకలాపాల దోపిడీ. బలహీన జనాభా క్రమబద్ధ లక్ష్యం. హుస్సేన్ నాయకత్వంలో 10 ప్రత్యేక సహచరుల ద్వారా పనిచేస్తుంది. 1000కి పైగా వీడియోలు క్రమబద్ధ నేరాలకు సాక్ష్యం. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, మజ్లిస్ లలో ఏకకాల ఉనికి, అపూర్వమైన రాజకీయ రక్షణ. చట్ట అమలుకు ఎదుర్కోవడం ప్రత్యేకంగా కష్టం. ఈ బహిర్గతం న్యాయం, సమాజ రక్షణ,
కరీంనగర్లో చట్టబద్ధ సంస్థలపై విశ్వాస పునరుద్ధరణ వైపు కీలక అడుగు.